యుఎస్కే ఎలక్ట్రానిక్స్ అనేది అత్యంత సుప్రసిద్ధమైన భారతదేశంలో ఇది వన్ ఆఫ్ ది అంటానికి వీలేదు. ఇది ఓన్లీ ఈ రామలక్ష్మణులు లాంటి వాళ్ళు, కృష్ణార్జునులు లాంటి వాళ్ళు, మీ ఇద్దరికి నేను చాలా చేతులెత్తి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు మీడియం అంటే నా రూమ్ ఇది. సో నాకు వెస్టేజ్ ఏమన్నా అంతే, నా రూమ్స్ నేను ఏం చేయలేదు. And he gave me the best. So how is it, sir? How is Very happy with USK, with the way they work, good service, and the demo room also is nicely done up, good quality sound. They know what they're doing. They're good in sound. We are really fortunate enough, and everyone who has stepped into this theatre has really liked it, and we are fortunate enough to have the services, and they not only have given it and they have worked out overall anni vidanga help chesesi they have completed the home theatre within no time, and then we are really enjoying it to the fullest extent. Thank you. Thank you very much, sir. Let me tell you, I have been to theatres because I used to go to Prasad just for the sound. I used to go to Inox for the acoustics. So I can tell you he has mixed the best of what Hyderabad can have in my room. జైబేరి పీక్ టవర్స్ లో ఉన్నాం. ఈ రూమ్ స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్ ఇమ్మర్సివ్ థియేటర్, అండ్ దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ this home theater which is nothing but audio taginittu acoustics, and both have to gel together to give us the best experience. Yeah, undoubtedly I'm really very happy. Okay, so when I met you guys, I was absolutely very confident that you would deliver a full-fledged good product to me, and I personally think I'm very, very happy about what you guys have done. Thank you so much, sir. నా పేరు గంగాధర్ శాస్త్రి, ఐఎమ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ప్లేబ్యాక్ సింగర్, అండ్ ఆల్సో ఫౌండర్ ఆఫ్ భగవద్గీత ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ నుంచి ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక ఎపిక్ని ఈ దేశం ప్రపంచానికి అందించిన భగవద్గీతని సంపూర్ణంగా అందులో ఉన్న 700 శ్లోకాలని తాత్పర్య సహితంగా రికార్డ్ చేసి ప్రపంచానికి అందించిన మొదటి గాయకుడిగా అనేక మంది మహాత్ములను ఆశీర్వదించడం జరిగింది. కొన్ని స్పీకర్స్ని డెమోస్ చూడడం కోసం, అంటే ఏదైతే రియల్ సౌండ్ని ప్రొడ్యూస్ చేయగలవో, ఏ సౌండ్ వినడం వల్ల మనకి మనస్సు, బుద్ధి, ఆత్మ, చైతన్యం యొక్క అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వగలవో అవి చూసే ప్రయత్నంలో, ఆ డెమోస్ వినే ప్రయత్నంలో జెన్లెక్ స్పీకర్స్ని, ఎందుకంటే భగవద్గీత ఒక దశాబ్దంగా చేస్తూ ఉన్నాం ఈ ప్రాజెక్ట్లో, ఈ జెన్లెక్ స్పీకర్స్ ద్వారానే ఇది మేము రికార్డ్ చేయడం, వినడం, ఎక్స్పీరియన్సెస్ పొందడం జరిగింది. ఇందులో లేటెస్ట్ స్పీకర్స్ వినడం కోసం ఈ యుఎస్కే ఎలక్ట్రానిక్స్ అనేది అత్యంత సుప్రసిద్ధమైన భారతదేశంలో ఇది వన్ ఆఫ్ ది అంటానికి వీలేదు. ఇది ఓన్లీ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగే ఏమంటారు థియేటర్స్ ఇందులో ఉన్నాయన్న విషయం తెలుసుకుని ఈ థియేటర్కి రావడం జరిగింది. ఇందులో ఉన్న ఎక్స్పీరియన్స్ నిజంగా అమేజింగ్. అసలు ఎవరైతే అంటే సౌండ్ విషయంలో కాదు, జీవితంలో ఏదైనా ఒక ప్యాషనేట్గా, ఒక సోల్గా, ఒక అల్టిమేట్ లక్ష్యంగా ఆ మార్గంలో వెళ్తారో వాళ్ళు మాత్రమే రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ జనాలకు ఇవ్వగలరు. నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తుంది, గానకళా బోధనలో స్వరం అనే పదానికి స్వ అంటే స్వయంగా, రమ్ అంటే రంజింపజేయనది అనేది దాని మీనింగ్. అంటే ఎవరైతే తను అద్భుతంగా ఫీల్ అవ్వగలరో వాళ్ళు మాత్రమే అట్లాంటి ఫీలింగ్ని రీప్రొడ్యూస్ చేసి జనాలకు అందించగలరు. అట్లాంటి అద్భుతమైన చెవులు, అద్భుతమైన మనస్సు, అద్భుతమైన సౌండ్ క్వాలిటీ, అద్భుతమైన టెక్నాలజీ, వీటన్నిటి ఫీలింగ్స్ని యాజ్ ఇట్ ఈస్గా రిసీవ్ చేసుకోగలిగే గ్రేట్ సోల్స్ని నేను ఇవాళ ఈ థియేటర్లో కలుసుకోగలిగాను. ఆ సోల్సే ఈ పక్కన చంద్రశేఖర్ గారు, ఈ పక్కన నారాయణమూర్తి గారు. ఈ ఇద్దరిని నేను కలవడం అన్నది నా మ్యూజిక్ ఏమంటే స్పిరిచువల్ మ్యూజికల్ జర్నీలో నేను ఇవాళ కలిసిన అమేజింగ్ పీపుల్గా నేను అభివర్ణిస్తాను. మీకు అంటే సౌండ్ విషయంలో కానీ, మంచి మ్యూజిక్ని ఎక్స్పీరియన్స్ అనుకునే విషయంలో కానీ, తర్వాత మంచి మ్యూజిక్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం మనం
ఆ టెక్నాలజీని ఎంజాయ్ చేయడం కోసం, అది హోమ్ థియేటర్స్ కావచ్చు, లేదా స్టూడియో మానిటర్స్ కావచ్చు, లేదా 4D లేదా 3D లేదా 4D 5D, ఇప్పుడు చాలా డాల్బీ అట్మాస్ని మించిపోయిన నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ సౌండ్ని కూడా ఇవాళ ప్రపంచానికి ప్రొడ్యూస్ చేసే ఆరో 3D అనే ఒక అత్యద్భుతమైన సౌండ్ టెక్నాలజీ వచ్చింది. ఇవాళ నేను ఫస్ట్ టైము ఆ టెక్నాలజీని, ఆరో 3D టెక్నాలజీని, ఈ నారాయణమూర్తి గారు, చంద్రశేఖర్ గారి దయ వల్ల ఇవాళ నేను స్టూడియో మానేసుకున్నా, నేను ఆ ఫీలింగ్ ఏం లేకుండా ఇవాళ గొప్ప ఎక్స్పీరియన్స్ని థియేటర్లో నేను పొందగలిగానన్న ఫీలింగ్తో నేను ఇంటికి వెళ్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా నేను 1 వీక్ సిన్స్ 1 వీక్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. ఇక్కడ కూర్చుని ఈ సౌండ్స్ అన్ని విని, ఈ సౌండ్స్లో భగవద్గీత విని, ఈ సౌండ్స్లో రాబోయే ఫ్యూచర్ టెక్నాలజీని నేను వింటున్నప్పుడు అసలు పూర్తిగా నా ఇల్నెస్ అంతా పోయిన అనుభూతి కలిగింది. అంత దివ్యానుభూతిని అందించిన ఈ ఇద్దరికి, రామలక్ష్మణులు లాంటి వాళ్ళు, కృష్ణార్జునులు లాంటి వాళ్ళు, మీ ఇద్దరికి నేను చాలా చేతులెత్తి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. వీళ్ళిద్దరినీ నేను ఈ సౌండ్ ఎక్స్పీరియన్సెస్ని పొందాలనుకునే వాళ్ళు కానీ, ఇళ్లలో వీళ్ళంటారు హోమ్ థియేటర్స్ కానీ, ఇట్లాంటి ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన వాళ్ళు కానీ, వీళ్ళు తప్పకుండా, నేనేదో ఒక స్వార్థం కోసం పబ్లిసిటీ ఇస్తున్నాను అనుకోవద్దు. నేను వెళుతుంది భగవద్గీత మార్గం. నేను ఫీల్ అయితే తప్ప నేను అవతల వాళ్ళకి చెప్పను. ఐఎమ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్. వీళ్ళని కలిస్తే ది బెస్ట్ సౌండ్ మీరు ఎలా ఫీల్ అవ్వగలరో, ఈ ఇద్దరిని కలిస్తే మీకు యూ కెన్ గెట్ ది బెస్ట్ సౌండ్ ఫర్ ఎవ్రీ హౌస్ హోల్డ్. కాబట్టి ప్రతి ఇంట్లోని ఎవరికి ఇట్లాంటి సౌండ్ని, మంచి సౌండ్ని ఆస్వాదించాలని అనిపించినా మీరు నిర్మోహమాటంగా యుఎస్కే ఎలక్ట్రానిక్స్ ఈ ఇద్దరిని మీరు కలిస్తే యూ కెన్ గెట్ ది బెస్ట్ రిజల్ట్, యూ కెన్ గెట్ ది బెస్ట్ ఫీల్ విత్ గ్రేట్ సోల్. ఇది నా ఎక్స్పీరియన్స్గా నేను ఫీల్ అవుతున్నాను. ఇంత మంచి అనుభూతిని నాకు ఇచ్చిన ఇద్దరికి, రామలక్ష్మణులు ఇద్దరికి, నారాయణమూర్తి గారికి, చంద్రశేఖర్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గ్రేట్. వాళ్ళకి ఆయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ. ఇంకా రెండింటికి మించి ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాని తిర్మ అంటారు. ఈ ఇద్దరికి అంటే మంచి కోసమే నేను ఒకటి ఫీల్ అయ్యాను. వీళ్ళిద్దరిని కలిసి కాసేపు మాట్లాడిన తర్వాత ఏం ఫీల్ అయ్యానంటే, వీళ్ళు వ్యాపారం కోసం, డబ్బు కోసం దిగలేదు ఈ ఫీల్డ్లోకి. మంచి సౌండ్ని ఒక ప్యాషనేట్ కోసం, బెస్ట్ సౌండ్ త్రూ అవుట్ ది వరల్డ్. వీళ్ళు అతి తక్కువ కాలంలో, రేపు రాబోయే నెలలో బెస్ట్ ఏమంటారు సౌండ్ గ్రాబర్స్గా, బెస్ట్ సౌండ్ ప్రొడ్యూసర్స్గా, బెస్ట్ సౌండ్ ప్రతి ఇంటికి చేర్చే వాళ్ళుగా వీళ్ళు చాలా గొప్ప అవార్డ్స్ తీసుకోబోతున్నారు. చాలా ఆనందంగా ఉంది. మన తెలుగు వాళ్ళు, మన రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, తెలంగాణలో ఉన్నవాళ్ళు, వీళ్ళు ఆ స్థాయికి, ప్రపంచం గుర్తించే, లండన్ గుర్తించే, యూకే గుర్తించే స్థాయికి వీళ్ళు ఎదగడం అన్నది మనం నిజంగా కరతాళంతో అభినందించదగ్గ విశేషం. కాబట్టి వీళ్ళు డబ్బు కోసం కాకుండా అవతల వాళ్ళ మనసుల్ని ఆనందం పెట్టడం కోసం ఈ జర్నీ చేస్తున్న నేపథ్యంలో పరమాత్ముడు ఈ ఇద్దరికి, ఈ వ్యవస్థకి ఆయుష్, ఆరోగ్యం, సంపద, ఐశ్వర్యం, విజయం, వీళ్ళ వెన్నంటి ఉండే ఆశీస్సులు పరమాత్మ ఎప్పుడు వీళ్ళకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ. Thank you so much. You are using your studio Genlex speakers. You Yes. are using your home also. Just now you told Genlex speaker. Yes. You are experienced world over the best speakers. Every speaker you experience that. Yes. All Genlex. Yeah, but Geraldine is fantastic. You are- Yeah. And I like especially this ones. This one side. These are really fantastic. Okay. Really very good. Because I am also Genlex. It's really one of my favorite speakers, and especially I tell you, even at home, I have this one. I think you have about 6 to 7 rooms in your studio. Yeah. It's all Except one, all are Genelec. Yeah, only in a big theater. Yeah, Yeah. let's say the cinema theater, because there Meyer is a big brand. Yeah, so we installed there Meyer, and all the rest is because let's say that's more about compatibility. As a studio, you have to be sure, let's say, that all the engineers are used to a system. And typically in studios in Hollywood, like in Skywalker Sound, in Warner Bros, and they have all Meyer sound. So we follow all that kind of thing in. But let's say that's typically more for cinema. Cinema, For okay. home, not now. Home use. For This is Genlex actually. Yes, home sir. and broadcast is all Genelec. Genlex. Okay. That's the thing actually. I want to get from your mouth. Yes. Yeah, at home I have as well the Genelec. Right. And I like them very much. It's a nice sound. I always like to say there's a very pleasant sound in playback. Okay. It's very pleasing. You see, I installed my
Genelecs, to give you an idea how long they last. Yeah, my studio, the speakers I have in the studios, the big ones, yeah, they are from 25 years. Wow. Very good. And I still work on them. Eh? Still perfect. Still no reason to replace them. Okay. Hello, sir. Response hello, sir. Very good. Thank you, sir. Thank you, sir. So, yes, sir. Thank you very much, sir. Sir, any problems? Any problems? Anytime you just call us, sir. Problem ledu. So always we are service, sir. నాకు యాక్చువల్గా అకాస్టిక్స్ చేయకపోతే ఎలా ఉంటుంది సౌండ్ అని కొంచెం డౌట్ ఉండింది. Yes, sir. అకాస్టిక్స్ చేయకపోయినా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. Thank you. వెరీ హ్యాపీ విత్ ద సౌండ్ అండ్ పర్టిక్యులర్ సర్వీస్. Yes. సర్వీస్ ఏంటంటే నేను చెప్పాలంటే కొన్ని దగ్గర ఒక 100 ఆప్షన్స్ ఉంటాయి కదండి బిట్వీన్. అవును సార్. హోమ్ థియేటర్స్ లో kind of setup we need. యాక్చువల్గా 100 నుంచి వెళ్ళాలంటే 100 చూసి సెలెక్ట్ చేస్తారని నాకు తెలియదు. సో ఐ జస్ట్ ట్రస్టెడ్ హిస్ జడ్జ్మెంట్. నాకు మీడియం అంటే నా రూమ్ ఇది. సో నాకు బెస్టేజ్ ఏమన్నా అంతే నా రూమ్స్ నేను ఏం చేయలేదు. And he gave me the best. So how do you feel, sir? How do you feel, sir? It's very good. Thank you, sir. Thank you. Thank you, sir. Sai Kumar garu, hi Andy. Yeah. Hi, Magesh garu. Yeah. So first of all, thanks a lot. Yeah. Thank you so much. As he rightly told, this was a surprise to me. Okay. So when the house was under construction, I never came to this floor. I didn't knew about this room as such. I just asked my father for a home theater and I met this gentleman. So the way he has delivered, I am sure no one would want to go to a theater after this. నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రడక్షన్. ఏంటంటే హోమ్ థియేటర్ కట్టాలని ఒక ఆశ ఉండింది. అండ్ ఒక కొండాపూర్లో విల్లా తీసుకున్న తర్వాత ఆ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి సొల్యూషన్స్ కోసం వెతుకుతూ ఉన్నాము. చాలా మటుకు ఎంక్వైరీస్ రీసెర్చ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ని కూడా చాలామందిని అడిగిన తర్వాత ఒక ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ రికమెండ్ చేశాడనమాట. వీ వెంట్ to personally, both myself and my wife had visited their place and then demo chusamo, and overall it was a very good experience. They had shown different types of home theaters, ela cheste baaguntadi anedi చూసిన తర్వాత డెఫినెట్లీ సో మార్కెట్లో కూడా కంపేర్ చేసి మిగతా చోట్ల కూడా ఆ ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి వెళ్తే ఎక్కడ నచ్చలేదు మాకు. సో ఫైనల్లీ వీ jotted down and then decided to go ahead with their home theater solution. So basically the difference between the other people is other people push their own products or brands, but here they were speaking more about the home theater experience, that what will you have in your home. Overall అన్ని విధంగా హెల్ప్ చేసేసి దే హ్యావ్ కంప్లీటెడ్ ద హోమ్ థియేటర్ విత్ ఇన్ నో టైమ్, అండ్ దెన్ we are really enjoying it to the fullest extent. Thank you. Thank you very much, Andy. When I watch a movie, I watch any kind of movie. I watch Elsa movie, Thor movie, Avengers, and Bahubali Part 2 and Bahubali Part 1. So how did you like? I like it a lot. Done. సో ఒక ప్రొఫెషనల్గా ఏంటంటే ఒక రూమ్ డిజైన్ చేస్తే కంప్లీట్ ఇన్ డీటెయిల్గా వెళ్ళి డిజైన్ చేస్తే ఈ రూమ్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారని
ఫైనల్గా ఏంటంటే సార్ గడ్ ఎక్సెప్ట్ చేసుకున్నారు అసలు ఆ మాటను. అసలు ఫస్ట్ ఏంటంటే అకౌస్టిక్స్ చేయాలంటే అకౌస్టిక్స్ ఎందుకు చేయాలండి అసలు అని అడిగారు క్వశ్చన్ అసలు. సో ఆఫ్టర్ మా ఒక ప్రజెంటేషన్ డాక్యుమెంటేషన్ అంతా ఇచ్చిన తర్వాత అసలు సో యాక్సెప్ట్ చేసుకొని ఫైనల్గా ఏది మేము చెప్తే అలాగనే ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డిజైన్ చేశారు కాబట్టి ఈరోజు మంచి సౌండ్ ఈ రూమ్లో వినగలుగుతున్నాము. సో అలానే ఈ రూమ్లో వాడిన ఎక్విప్మెంట్స్ కూడా కెఫ్ స్పీకర్ ఫార్మాట్ కూడా ఏంటంటే 9.2.4 ఫార్మాట్ వాడున్నాం, డాల్బీ అట్మాస్ ఫార్మాట్ వాడాము. సో టోటల్ కస్టమర్ ఇస్ వెరీ వెల్ సాటిస్ఫైడ్. సో అందుకే ఏంటంటే ఏదైనా మనం చేసుకునే ముందు ఏంటంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళని సంప్రదించారంటే బాగా ఏంటంటే వాళ్ళు సొల్యూషన్ ఇవ్వగలుగుతారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే కమిట్మెంట్తో పాటు ఒక పని చేయగలుగుతారు. Each death must look like an accident. Your specialty, I believe. Neptunus kills. I've been waiting too long to get. హాయ్ సార్. హాయ్, నేను పొద్దుటూరి శ్రీధర్. మార్కెట్లో నేను చాలా స్టోర్స్ సెర్చ్ చేశాను నా రిక్వైర్మెంట్ దగ్గర ప్రొడక్ట్ కోసం. లాస్ట్కి యూఎస్కేకి రీచ్ అయ్యాను. యూఎస్కేలో నా రిక్వైర్మెంట్ని అంటే నా రిక్వైర్మెంట్ ఏందనేది పర్ఫెక్ట్ క్యాచ్ చేసి పర్ఫెక్ట్ ప్రొడక్ట్ని కెఫ్ LS50 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యువర్ రిక్వైర్మెంట్ అని సజెస్ట్ చేశారు. నేను డెమో చూసిన తర్వాత విత్ ఇన్ 1 డేలో డెసిషన్ తీసుకొని ప్రొడక్ట్ని పర్చేస్ చేశాను. వాళ్ళు యూఎస్కే వాళ్ళు పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ చేసేసారు ప్రొడక్ట్ని. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రొడక్ట్ అండ్ ద అవుట్పుట్ అండ్ ద ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఆల్సో. కెఫే తీసుకోవాలని ఎందుకు అనిపించింది సార్? కెఫ్ తీసుకొని రీజన్ ఏంటంటే నేను మార్కెట్లో ఇంకా కెఫ్ కాకుండా పోల్కు ఇవన్నీ చూశాను, కానీ నా రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది కెఫ్లోనే మ్యాచ్ అవుతుంది కాబట్టి నేను కెఫ్ తీసుకున్నాను. ఈ LS50లో ఏదైతే సౌండ్ సిస్టమ్ విత్ బాస్ ఉందో అది పర్ఫెక్ట్, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. అండ్ SVS సబ్బూఫర్ ఎలా అనిపించింది సార్? 3000 మ్యాక్రో. 3000 మ్యాక్రో. ఇప్పుడు నేను ఇప్పుడు ఫస్ట్ హై వాల్యూ పెట్టాను, తర్వాత మీడియం వాల్యూ పెట్టి చూశాను. నెట్ఫ్లిక్స్ ప్రైమ్లో వీడియో కూడా శాంపిల్స్ టెస్ట్ చేశాను. సూపర్గా అవుట్పుట్ అయితే ఉంది. ఐఎమ్ రియల్లీ సాటిస్ఫైడ్ విత్ ద ప్రోడక్ట్ యాజ్ వెల్ యాజ్ యువర్ సర్వీస్. This is my second home. I approached Mr. Narayan Murthy of USK Electronics, asked him to do this. He has done a very wonderful job. In fact, my association with him and his organization dates back to around 10 years, where he had done my existing homes, high-end home theatre, plus complete home Crestron for automation and all. I was very happy with that, happy with how throughout these number of years how it has worked, and the post installation service which I received in this past 8 years was really good. That's the reason I gave this particular project, which was my second home, a weekend home, and it turned out to be really good, better than my previous home theatre, in fact, with the newer technologies, newer designs. It's been really nice. Thank you very much. Thank you.
ఈరోజు నేను మీకు ప్రగతి రిసార్ట్ ఓనర్ ఎవరైతే మిస్టర్ అజయ్ చంద్ర గారు, రామకృష్ణ గారు ఉన్నారండి మనతో పాటు మన షోరూంలో. సో ముందు ఏంటంటే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసే ముందు మేము మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాము. మనం ఎప్పుడైనా మేము అనుకుంటాం మనం అవర్ వర్క్ ఈజ్ అవర్ ఐడెంటిటీ అని నేను బిలీవ్ చేస్తాను. ఒక 20 సంవత్సరాల ముందు యూఎస్కే ఎలక్ట్రానిక్స్ హ్యాండ్ మేడ్ చేసిన స్పీకర్స్ ఏదైతే ఇండోర్ కాదండి అవుట్డోర్లో ఇన్స్టాల్ చేశాము. సంథింగ్ యూనిక్ కాన్సెప్ట్, ఆ రోజుల్లో యూనిక్ కాన్సెప్ట్ ఒక డిజైన్ చేసి అతిపెద్ద రిసార్ట్ అయిన ప్రగతి రిసార్ట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్విమ్మింగ్ పూల్ ఇన్ హైదరాబాద్, అక్కడ ఫస్ట్ 20 years బ్యాక్ మేము ఇన్స్టాల్ చేసాము. దాని ఒక పర్ఫార్మెన్స్ స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్ అని ఓనర్స్ మట్టుకు హ్యాపీగా ఫీల్ కాలేదండి. ఈవెన్ దో కొన్ని లక్షల మంది ఎవ్రీ వీక్ ఎంజాయ్ చేస్తూ దాని ఏంటంటే హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారు. మిస్టర్ అజయ్ చంద్ర గారు, మిస్టర్ రామకృష్ణ గారు ఈరోజు మా ఒక షోరూమ్కి వచ్చారండి. వాళ్ళ మాటలతో మనం విని తెలుసుకుంటామండి వాళ్ళ ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్. So how did you feel the experience was, sir? Ajay, you heard? Yeah. It was good. Main thing, the sounds from the above was good effect. Okay. Have you ever experienced this sort of immersive theater before? No. No. Never. Okay. That's nice. మేము కూడా మీ గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాం. ఎందుకంటే 2001 నుండి మనం ఒక రిలేషన్షిప్ ఉంది. మేము ఈరోజు ఇలా ఎదగడానికి కారణం కూడా ఏంటంటే మీరే అన్నమాట అసలు. ఎందుకంటే మాకు ఒక గొప్ప అవకాశాన్ని ఎప్పుడైతే ప్రగతి రిసార్ట్ స్టార్ట్ అయినప్పుడు మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఆ రోజు మా అసోసియేషన్ వాళ్ళతో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అసలు దాంట్లో అప్పుడు ఒక యూనిక్ కాన్సెప్ట్ ప్రగతి రిసార్ట్ ఏంటంటే ఒక చెప్పాలంటే ఏంటంటే అలాంటి స్విమ్మింగ్ పూల్ ఇంతవరకు ఎక్కడ చూడలేదు అసలు, అలా డిజైన్ కూడా చేయలేదు అసలు. అంత గొప్ప స్విమ్మింగ్ పూల్ ప్రగతి రిసార్ట్లో పెట్టి అక్కడ ఏంటంటే ఆ రోజు ఎంటీవీ గజిబో సౌండ్ లాంటిది తీసుకొచ్చి మ్యూజిక్ని పెట్టి అప్పటి నుండి ఈ రోజు వరకు మేము డిజైన్ చేసిన స్పీకర్లు ఇంకా బాగా నడుస్తుందంటే అసలు మాకు అసలు మేము మీ దగ్గర తీసుకున్న డబ్బులు మా దగ్గర కలిసి అయిపోండి. కానీ మీరు ఈరోజు చెప్తున్నారు చూడండి, ఆ ఒక మాట అనేది ఏంటంటే చలకాలం నిలిచిపోయింది మా లైఫ్లో. ఇక్కడ ఏంటంటే ఈ రిసార్ట్స్లో స్విమ్మింగ్ పూల్ దగ్గర మ్యూజిక్ అనేది ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ప్రగతి రిసార్ట్స్. ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఏం అడుగుతారంటే అంటే మ్యూజిక్ లేదేంటి, మ్యూజిక్ పెట్టండి అనేసి దే విల్ బి ఆఫ్టర్ అస్. హూఎవర్ గెస్ట్స్ ఆర్ కమింగ్ దే ఆస్క్ అస్ టు ప్లే ది మ్యూజిక్. ఆ మ్యూజిక్తో అంటే ఓకే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. నేను చాలాసార్లు మా వాటితోటి ఆ డీజే వంశీతో వాటి సౌండ్ తగ్గించి చెప్తా ఉంటాను అనమాట. ఆల్వేస్ ఐ యూస్ టు వీఆర్ వెరీ హ్యాపీ. ఈవెన్ హియర్ వాట్ ఎవర్ వి వ్యూడ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం వీఆర్ వ్యూయింగ్ సచ్ టైప్ ఆఫ్ దిస్ వన్ ఇన్ దిస్ హోమ్ థియేటర్. వీఆర్ వెరీ హ్యాపీ. Thank you so much. Thank you so much, sir. Yeah. Again, after 20 years plus, actually, we are meeting here, yes, and then we are actually designing your room. Actually, we will take privilege. Yes. Yeah. Thank you very much. Thank you, sir. జైబేరీ పీక్ టవర్స్ లో ఉన్నాం. ఈ రూమ్ స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్ ఇమ్మర్సివ్ థియేటర్, అండ్ దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ this home theater which is nothing but audio taginittu acoustics, and both have to gel together to give us the best experience. Yeah, undoubtedly I'm really very happy with it. ఈ రోజు మనం జైబేరీ పీక్ టవర్స్ లో ఉన్నాం at నానక్రామ్గూడ సర్కిల్, నార్సింగి సర్కిల్ దగ్గర. అండ్ ఈ బ్యూటిఫుల్ హోమ్ థియేటర్ అశోక్ గారిది. అండ్ ఈ హోమ్ థియేటర్ ఎలా ఉందో తన మాటల్లో మనం విన్నాం. బట్ బిఫోర్ గోయింగ్ టు దాట్ మీకు హోమ్ థియేటర్ టూర్ నేను మీకు చూపిస్తాను. కమ్ లెట్స్ టేక్ అ టూర్. లెట్స్ సీ ద హోమ్ థియేటర్ అండి. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ హోమ్ థియేటర్ ఉంది. అండ్ ఇక్కడ మీరు ఇంటీరియర్ ఆస్పెక్ట్స్ మీకు గమనిస్తే a బ్యూటిఫుల్ యూ షేప్ లో మీకు లైటింగ్ డిజైన్ చేయడం జరిగింది ఇన్ 3 steps. అండ్ మన సీటింగ్ వచ్చేసి 2 rows ఆఫ్ సీటింగ్. సో ఫ్రంట్ రో వచ్చేసి 0 లెవెల్లో అండ్ బ్యాక్ రో వచ్చేసి ఆల్మోస్ట్ 1 feet హైట్ లెవెల్లో డిజైన్ చేశాం. అండ్ ఈ రూమ్ స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్ immersive theater anamata. Now we'll talk about every aspect in this home theater andi. First starting with a fabric finish of this home theater. ఇక్కడ మీరు చూస్తే ఒక గ్రే కలర్ టెంచ్ ఉన్న బ్యూటిఫుల్ జూట్ ఫ్యాబ్రిక్స్ తో డిజైన్ చేసిన ఈ హోమ్ థియేటర్. బికాస్ జూట్ ఫ్యాబ్రిక్ ఇస్ ద బెస్ట్ అబ్జార్బర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పోరస్ మెటీరియల్,
అండ్ ఇక్కడ వచ్చే సౌండ్ ఏదైతే ఉందో లోపల ఉన్న అకూస్టిక్స్ కి రీచ్ అవ్వాలంటే జూట్ ఫ్యాబ్రిక్ కి మించి there's no other fabric which can do that job. And second, we have integrated a cove lights through and through left side nunchi right side varaku, so that gives you a beautiful immersive experience and a large room laga camouflage avutundi, because this is a chinna room kabatti ee chinna room lo large feeling kavali kabatti we have done this sort of design. ఇక్కడ మీరు వస్తుంటే ఇటు పక్క సీట్స్ వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకున్నాం ఫ్రంట్ రో, so that it blends with the grey color finish which is in the side walls. And paina meeru gamaniste there is a AC ducts which are also designed as per the requirement of AV. So manaki AC noise taggichi ippudu AC full lo undi aina meeku noise inbadaledu microphone nunchi. So that is the beauty of AC design andi. The noise levels is reduced to 25 dB decibels. Low sounds kuda meeku crystal clear ga vinipichettattu design chesina ఒక సిస్టమ్ ఇది. సో ఇప్పుడు మనం ఈ బ్యాక్ సైడ్ సీట్ కు చూస్తాం. సో దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ రెక్లైనర్స్ ఇక్కడ వెనకల పక్క సీట్ లో 3 రెక్లైనర్స్ ఇక్కడ అండ్ 2 సీటర్ ఇన్ ద ఫ్రంట్ సైడ్. సో ఈ బ్యూటిఫుల్ సీట్స్ లో మనం ఇక్కడ కూర్చోన్నాం. ఈ వన్ ఆఫ్ ద 3 రెక్లైనర్స్ విచ్ ఆర్ హియర్, అండ్ ఈ 3 రెక్లైనర్స్ కూడా ఎంత బ్యూటిఫుల్ లెదర్ రెక్లైనర్స్ అంటే ఇట్ అలాంగ్ ఇది ఎక్స్టెండ్ చేసినప్పుడు దేర్ ఇస్ ఫ్రంట్ సీట్ ని కూడా టచ్ చేయకుండా డిజైన్ చేసింది ఇది. And ఈ చిన్న స్పేస్ లో having 2 rows is only a challenge. So that was the second challenge which we had. One is ceiling height and ఇది వచ్చేసి లెంత్ తక్కువ. ఈ లెంత్ తక్కువ ఉన్న దాంట్లో 2 rows అకామిడేట్ చేయడం అండ్ దీంట్లో మళ్ళీ రెక్లైనర్స్ అకామిడేట్ చేయడం వాజ్ another beautiful challenge. And మళ్ళీ హైట్ రైజర్ కూడా కావాలి అండ్ బాల్కనీ కూడా ఇవ్వాలి. అండ్ there is a beautiful part of this home theater which is nothing but a bar. This home theater is along with a bar, and so which is a latest trend right now in almost all the home theaters. So you can see. So ee beautiful bar pakkana we have a beautiful balcony, and ee balcony నుంచి పక్కన వాళ్ళకి ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా ఈ హోమ్ థియేటర్ నుంచి we have done a sound proofing also. సో ఈ డబుల్ డోర్ సిస్టమ్ పెట్టాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేబీరీలో బిల్డ్ క్వాలిటీ సూపర్ ఉంటుంది, సౌండ్ ప్రూఫింగ్ విండోస్ ఆల్రెడీ ఇస్తారు. అండ్ నౌ కమింగ్ టు ద మెయిన్ పార్ట్ విచ్ ఇస్ స్క్రీన్. సో ఈ స్క్రీన్ వచ్చేసి ఇట్స్ అ 2.35 ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్. ఇక్కడ వాడిన ఏవి రిసీవర్ వచ్చేసి డెనాన్ ఏవి రిసీవర్ అండి. ఓకే, అండ్ ఇంత పెద్ద స్క్రీన్ ని పవర్ అప్ చేయడానికి వీ హ్యావ్ JVC NX5 ప్రొజెక్టర్. అండ్ స్పీకర్స్, టాకింగ్ అబౌట్ ఆడియో సిస్టమ్, ఇక్కడ వచ్చేసి ఆడియో సిస్టమ్ KEF CI3160 ఇన్ ద ఫ్రంట్ సైడ్. And surrounds వచ్చేసి CI4100. So these are 4 surrounds. So 3 at the back side 3160 and 4 in the rear side వచ్చేసి 4100. So ceiling లో వచ్చేసి 4 speakers of CI160 QR. So ఈ 7.1.4 system ని పవర్ అప్ చేయడానికి we have Denon 6000 series 6700. And so this is what is powering up this audio system, and let's hear how the quality is for the audio and video from his words. We are in Ashok Gar Home Theatre. So Ashok Gar ikkade unnaru. Sir, hi sir. Hello, Mr. Nagesh, how are you? Yeah, I'm good sir. Sir, ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ హోమ్ థియేటర్ లో మనం ఇక్కడ కూర్చో ఉన్నాము. ఈ కంప్లీట్ హోమ్ థియేటర్ ఎలా వచ్చింది అండ్ హౌ డిడ్ యూ ఫీల్ ద ఎంటైర్ ఎక్స్పీరియన్సెస్? Yeah, actually, home theatre ni, I mean, how I came to know you people is through my interior designer, Rutika. She was the one who did for us. And Tanu Rutika ne, she proposed your name. Correct. And after which, I came to your store, I believe. Yes. And I've seen 2 or 3 home theatres which are already, demo laga unnavi. Your father has showed us to us. So I just I play చేసిన తర్వాత I asked him, please replicate the same thing for me. Yeah. Because it was very nice. It was excellent actually. It was it's not about the sound, the entire thing. The acoustics gaani లేదా మీరు చేసిన hand in hand. Because it's not like ఏదో తెలియడం ద్వారా ఒకళ్ళు వచ్చి సౌండ్ పెట్టేసి అట్లా కాదు కదా. Because everything is interlinked.
Correct. It is a very subjective thing and deep physics actually. Yeah. So audio taginattu acoustics and both have to gel together to give us the best experience. Yeah. They undoubtedly, I'm really very happy with it. Oh, fantastic, sir. That gives us a great thing from your side. And second thing, sir, like how did you feel the interiors have come up? No, even the interior plan has been given by your father only. Right. The internal acoustics Yeah, is what the we internal usually acoustics give. is the main thing. Correct. And the external fabric and all, it depends on our selection. Absolutely. Our interior designer has selected it along with my wife. Yes. So the interior paneling, because I've seen when your people were doing the paneling work and all, because I've seen other people's this thing also. Right. The same time they were doing in other flats. So I felt this is definitely what do you say, much better It's than a skillful job. Yeah, it's a very skillful job. Yes. And I really have to thank your carpenter also. Well, yeah, I definitely. forgot his name actually. It's Kaluram. Yeah, it's Kaluram. He Yeah. did a good job really. Yeah. Yeah. Thank you so much, sir. And last question, sir. Yeah, please. Would you refer us for your with your Definitely, I friends and think family? I've got some of my friends even here. I just gave your number because they have they have just come to see my house inside. Okay. And it happened like they have come and they have also had a look at the home theater. What they were very, very satisfied, very happy, and we have played it also. Oh. And I think one or two people might have reference for me go party. Okay. Because I spoke to your father, Right. not because Definitely. మిమ్మల్ని He was in front, yes. Yeah. ఇద్దరిని కలవలేదు కాబట్టి I met your father. Right. మీ father కి I think ఆ నంబర్ కూడా ఇచ్చాను and I think they might have called your father also. Oh, fantastic, sir. Thank you so much, sir. No, Okay. definitely. It's a great pleasure to work with you. అనుకున్నా ఇంకా ఎన్నేళ్ళని వారం నా ప్యానల్ కాపాడుకొని మీకు గప్పంగా టచ్ Hi friends, this is Magesh, your AV consultant, and ఈ రోజు మనం ఇక్కడ వరంగల్లో ఉన్నాం, and this is a beautiful home theater done by USK Electronics in Warangal, and this is an entire immersive screen that you can see, and let's take a tour of this home theater. ఇక్కడ స్క్రీన్ సైజ్ ఏంటో మీకు తెలుసా? ఇక్కడ చూసారంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్క్రీన్ ఇన్స్టాల్డ్ ఇన్ దిస్ హోమ్ థియేటర్. ఈ స్క్రీన్ సైజ్ వచ్చేసి 180 ఇంచ్ డయాగ్నల్, అంటే 13 feet by 7 feet 7 inches ఈ స్క్రీన్ సైజ్. సో ఈ స్క్రీన్ స్పెషాలిటీ ఏంటంటే దిస్ ఇస్ అకాస్టిక్ స్క్రీన్, అంటే స్పీకర్స్ వచ్చేసి దీని లోపల ఉంటాయి, దాని నుంచి మనకి ఎగ్జాక్ట్ గా సౌండ్ మన లిజనింగ్ ఏరియాకి వస్తుంది. అండ్ ఈ స్క్రీన్ స్పెషాలిటీ వచ్చేసి సెకండ్ స్పెషాలిటీ ఎడ్జ్లెస్ స్క్రీన్, అంటే ఫ్రేమ్ ఉండదు. ఆ 3-4 inches ఎక్స్ట్రా ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో టిపికల్ స్క్రీన్స్ కి, అది ఈ స్క్రీన్స్ లో ఉండదు అనమాట. ఇప్పుడు మన స్పీకర్స్ కి వచ్చేస్తే, స్పీకర్స్ దీని వెనకాల ఉంటుంది. సో లెఫ్ట్, సెంటర్, రైట్. దీంట్లో కెఫ్ R11 వాడాం, KEF. కెఫ్ స్పీకర్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ UK. అండ్ ఇక్కడ మనకు 3 స్పీకర్స్ ఇన్ ద ఇయర్ లెవెల్ ఉంటుంది. అదే విధంగా సరౌండ్స్ లో 2 స్పీకర్స్ అట్ ద మిడ్ సీటింగ్ ఏరియా. ఇట్ ఈస్ బ్లెండెడ్ ఇన్సైడ్ ద ఫ్యాబ్రిక్. ఇది అకూస్టిక్ ఫ్యాబ్రిక్ అంటారు దీన్ని. అదే విధంగా సీటింగ్, రేర్ సీటింగ్ ఒకటి ఉంది. రేర్ సీటింగ్ వెనకాల ఇంకొక 2 స్పీకర్స్ విచ్ ఇస్ అన్ ఇయర్ లెవెల్. సో ఇది 7 channels మనకి ఈ ఇయర్ లెవెల్లో కవర్ చేసేస్తాం. ఇంత పెద్ద హోమ్ థియేటర్ మనకి బేస్ కావాలి. సో ఇక్కడ వాడిన సబూఫర్స్ వచ్చేసి SVS బ్రాండ్ది. SVS లో దిస్ ఇస్ కాల్డ్ PB3000. సో మనకి పోర్ట్స్ ఉంటుంది ముందర. సో ఇది నేను జస్ట్ విప్పి మీకు చూపిస్తాను. దిస్ ఇస్ అ పవర్ఫుల్ సబూఫర్ విచ్ ఇస్ బిల్ట్ ఇన్ టు దిస్ హోమ్ థియేటర్. దీని డెప్త్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ద టిపికల్ డెప్త్ ఆఫ్ ఎనీ ర్యాక్ దట్ వీ బిల్ట్ ఇస్ అరౌండ్ 24 inches, కానీ ఇది వచ్చేసి 28 to 29 inches ఉంటుంది కాబట్టి, అండ్ ఇట్ హ్యాస్ టు బి పుట్ ఆన్ ద ఫ్లోర్ టు గెట్ ద బెటర్ ఎక్స్పీరియన్స్, అండ్ ఇట్ హ్యాస్ టు బి ఎక్స్పోజ్డ్ అవుట్ సైడ్ అండ్ నాట్ పుష్డ్ ఇన్ సైడ్ ద బాక్స్. మన బాక్స్ లోపల పెడితే ఏమవుతుందంటే ద ఎంటైర్ క్యాబినెట్ విల్ రెజొనేట్. ఇక్కడ ఒక సబూఫర్ ఉంటుంది, అండ్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ వీ హ్యావ్ వన్ మోర్ సబూఫర్. సేమ్ సబూఫర్ వాడాలి ఎప్పుడైనా డ్యూయల్ సబూఫర్ వాడినప్పుడు. సో అక్కడ ఒక PB3000 అండ్ ఇక్కడ ఒక PB3000. అండ్ ఐల్ షో యూ సరౌండ్ స్పీకర్స్ కి ఇప్పుడు వస్తుంటే మనకి జనరల్ గా సరౌండ్, ఇప్పుడు మన ఫ్రంట్ హైట్స్ ఏదైతే చూసామో ఫ్రంట్ సైడ్ లో, అలానే సరౌండ్స్ లో కూడా సరౌండ్ హైట్స్ ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్ హైట్స్.
సో ఇక్కడ ఒక ట్యాపర్ లాగా మనం తీసుకొని ఆ ట్యాపర్ లో వచ్చేసి వీ హ్యావ్ CI4100 అని ఇన్వాల్వ్ స్పీకర్స్ ఆఫ్ కేఫ్ విచ్ ఇస్ THX సర్టిఫైడ్. సో అలానే ఇక్కడ ఈ పోర్షన్ లో కూడా దిస్ ఇస్ రైట్ సరౌండ్ హైట్ అంటారు దీన్ని. సో ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది. అండ్ దెన్ మనకి అదే విధంగా సరౌండ్స్ లో కూడా సరౌండ్ బ్యాక్ హైట్ అని ఈ ఫ్యాబ్రిక్ ప్యానలింగ్ లో ఏదైతే ఉందో అక్కడ ఒక CI4100, అటుపక్క ఒక CI4100, సో 2 స్పీకర్స్. సో దీన్ని బ్యాక్ హైట్ సరౌండ్స్ అంటారు. అండ్ ఆ విధంగానే మనకి ఇప్పుడు ఇయర్ లెవెల్ ఛానల్స్ మాట్లాడితే మనకి ఫ్రంట్ లో లెఫ్ట్ సెంటర్ రైట్ అని 3 స్పీకర్స్ ఏదైతే చూసామో అదే విధంగా ఈ వాల్ లో మనకి సరౌండ్ రైట్, సరౌండ్ లెఫ్ట్ ఇట్లా 2 స్పీకర్స్ ఉన్నాయి. అదే విధంగా మన బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏదైతే మనకి సీట్స్ బిహైండ్, రేర్ సీట్స్ బిహైండ్ ఉన్నాయో అక్కడ ఒక 2 ఇప్పుడు ఈ స్క్రీన్ వెనకాల నేను మీకు చెప్పినట్టు 6 స్పీకర్స్ ఉన్నాయి. సో స్క్రీన్ వాల్ లో 6 స్పీకర్స్ ఎందుకు, అంత సౌండ్ కావాలా ఇంత చిన్న హోమ్ థియేటర్ కానీ మీకు డౌట్ రావచ్చు. కానీ ఈ 6 స్పీకర్స్ ఎందుకు అంటే బేసికలీ డాల్బీ అట్మోస్ అనే ఫార్మాట్ లో నెంబర్ ఆఫ్ స్పీకర్స్ ఎంత ఎక్కువ అయితే మీకు అంత ఆడియో రెజల్యూషన్ పెరుగుతుంది. ఎట్లా మీకు వీడియోలో ఫుల్ HD 4K అని 8K అని వివిధమైన వీడియో రెజల్యూషన్స్ ఉన్నాయో, మోర్ ఇన్ ఆడియో, మోర్ స్పీకర్స్ ఇస్ మోర్ రెజల్యూషన్ ఇన్ ఆడియో ఎప్పుడైనా. సో ఎక్కడి నుంచి ఆబ్జెక్ట్ వస్తుంటో ఇట్ ఇస్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో బేసికలీ మనకి ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటే అక్కడి నుంచి మనకి సౌండ్ అనేది వస్తుంది అనమాట. సో అదే ఈ కాన్సెప్ట్ ఆఫ్ హోమ్ థియేటర్. సో ఈ సీలింగ్ హైట్స్ అంటారు దీన్ని. ఈ హైట్స్ ఫ్రంట్ హైట్ స్పీకర్స్ లో మనకి ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ సెంటర్ హైట్ అండ్ ఫ్రంట్ రైట్. సో ఈ ఎంటైర్ హోమ్ థియేటర్, ఇంత కాంప్లెక్స్ హోమ్ థియేటర్ విత్ పవర్ యాంప్లిఫైర్స్ అండ్ ఆల్. సో ఈ ఎంటైర్ హోమ్ థియేటర్ కంట్రోల్ చేయడానికి మినిమం మనకు సోర్సెస్ వచ్చేసి 4 to 6 సోర్సెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఏమేమి సోర్సెస్ అంటే వీ హ్యావ్ బ్లూరే, యాపిల్ టీవీ, DTH, ల్యాప్టాప్, PS4, PS5, బ్లూటూత్, ఇవన్నీ ఆపరేషన్స్ ఉన్నాయి. సో ఈ అన్ని ఆపరేషన్స్ ని మన కంట్రోల్ చేయడానికి ఒక ఐప్యాడ్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ డన్ ఆటోమేషన్ విత్ క్రెస్ట్రాన్. సో స్పెషాలిటీ ఏంటంటే లైటింగ్ మోడ్స్ ఉంటుంది దీంట్లో. సో ఈ లైట్స్ అన్ని ఇండివిజువల్ గా ఆపరేట్ చేసుకోవచ్చు. దేర్ అబౌట్ 16 సర్క్యూట్స్ ఈ రూమ్ లో. ఈ 16 సర్క్యూట్స్ ని ఆపరేట్ చేసుకోవచ్చు. ప్లస్ వీ హ్యావ్ లైటింగ్ సీన్స్ వేర్ ఇట్స్ ఈజీ ఫర్ యూజర్ టు ఆపరేట్. ఇప్పుడు బార్ లైట్స్ అంటే బార్ లైట్స్, మీటింగ్ లైట్స్ అంటే మీటింగ్ లైట్స్. సో ఆ విధంగా సో మనకు ఆన్ చేయగానే దిస్ ఇస్ యాక్టివిటీ లైట్. అండ్ సప్రైజ్ ఐ వాంట్ మ్యూజిక్, సో మ్యూజిక్ కొడుతున్నాను, మ్యూజిక్ లైట్స్ అన్ని ఆన్ అవుతున్నాయి. అండ్ సిమిలర్లీ బార్ లైట్స్ అంటే బార్ లైట్స్ మాత్రం ఆన్ అవుతుంది ఆ విధంగా. అండ్ సిమిలర్లీ మూవీ మోడ్ అనగానే మనకి పైన వచ్చేసి మనకి ఏదైతే స్టార్ లైటింగ్ ఉందో ఆ బ్యూటిఫుల్ ఎఫెక్ట్ ఉంటుంది, స్టార్ లైటింగ్ విత్ RGB లైటింగ్ ఇన్ ద కో. సో కమింగ్ టు ఆల్ ఆఫ్ అండ్ ఇండివిజువల్ లైట్స్ కూడా కంట్రోల్ చేయొచ్చు. అదే విధంగా మనకి ఇది కాకుండా ఆడియో మోడ్స్ కూడా వీ కెన్ కంట్రోల్ త్రూ ద ఐప్యాడ్. సో వీ హ్యావ్ మల్టీ ఛానల్ స్టీరియో, ఆరో 3D, DTS, స్టాండర్డ్ ఆడియో, సో డాల్బీ అట్మోస్, డాల్బీ సరౌండ్, స్టీరియో ఎఫెక్ట్, అన్ని మోడ్స్ వచ్చేసి స్విచ్చింగ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద కంటెంట్ దట్ వీ పుట్ ఇన్. నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో దిస్ ఇస్ అ లైవ్ ఫీడ్బ్యాక్ ఆటోమేషన్. మీరు జనరల్ గా IR బేస్డ్ ఆ టైప్ ఆటోమేషన్ కాకుండా దిస్ ఇస్ IP బేస్డ్ ఆటోమేషన్ విచ్ ఇస్ టాకింగ్ టు రియల్ గ్యాడ్జెట్స్. ఏదైతే ర్యాక్ లో కూర్చొని ఉందో ఆ ర్యాక్ కూడా మీకు ఎక్కడ ఈ రూమ్ లో ఉండదు. సో ఈ ఎంటైర్ 16 సర్క్యూట్స్ ఆఫ్ లైట్ విత్ డిమ్మింగ్ ఇవన్నీ ఎట్లా ఇన్స్టాల్ అయ్యింది, ఎట్లా కంట్రోల్ అవుతుందంటే ద బ్యాక్ ఎండ్ చూస్తే ఇక్కడ ఎంత నీట్ గా డిజైన్ చేసిన ఈ DB ర్యాక్ చూడండి. సో దీస్ ఆర్ ఆల్ లైటింగ్ డ్రైవర్స్. ఏదైతే మన లైట్స్ ఇక్కడ ఉన్నాయో, ప్రొఫైల్ లైట్స్, నియాన్ లైట్స్, అన్ని రకాల లైట్స్ ఉన్నాయి. దానికి డ్రైవర్స్ అని ఇక్కడ ఇన్స్టాల్ చేశారు నీట్ గా. సో దిస్ ఇస్ అవర్ ఇంజనీర్ మిస్టర్ సుబాన్ హూ ఇస్ డన్ దాట్. అండ్ ఇక్కడ మీరు చూస్తే దీస్ ఆర్ ద డిన్ డాలీస్ అండ్ డిన్ రైల్స్, ఇవన్నీ క్రెస్ట్రాన్ నుంచి ప్రోడక్ట్స్. సో విచ్ ఇస్ టాకింగ్ టు ద కంట్రోల్ సిస్టమ్ మెయిన్ ఆఫ్ దట్. అండ్ వీఆర్ కంట్రోలింగ్ ద ఎంటైర్ థింగ్. సో ఈ పవర్ కూడా 3 లేయర్ ప్రొటెక్షన్ విత్ పవర్ కండిషనర్స్ అవన్నీ కూడా ఇచ్చారు. అండ్ ప్రొజెక్టర్కి వస్తే వీ హ్యావ్ JVC NX9 projector, which is a 8K enabled projector, which is installed over here.
సో ఇప్పుడు మనం ఈ హోమ్ థియేటర్ లో ఆడియో వీడియో కంట్రోల్ అన్ని చూసాము. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విత్ ఆడియో ఇస్ అకోస్టిక్స్. సో ఈ రూమ్ లో అకోస్టిక్స్ వచ్చేసి మిస్టర్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ భారత్ అకోస్టిక్స్ హెస్ ఇంప్లిమెంటెడ్ దిస్ ఆడియో అకోస్టిక్ ఎగ్జిక్యూషన్. Acoustics ante it's not just a wall paneling and things like that. It's got a lot of scientific reason to it. So the design is done by USK Electronics and the implementation is done by Bharat Acoustics. So acoustics plays a 50% role and audio plays 50% role. Whatever, it's like basically a road for a Mercedes or a Rolls Royce car. సో రోడ్ బాగుంటేనే ఎంత పెద్ద కార్ తీసుకున్నా దాని మీనింగ్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూద్దాం ఈ రూమ్ లో అకోస్టిక్స్ ఏమేమి చేసామో మనం. సో ద ఫ్రంట్ ప్యానల్ ఇక్కడ ఇంత హెవీ సబూఫర్స్ ఏదైతే PB3000 ఇన్స్టాల్ చేసిందో కపుల్ ఆఫ్ సబూఫర్స్ ఇవన్నిటిని అబ్జర్వ్ చేయాలంటే ద ఓన్లీ ఏరియా దట్ ద బేస్ కెన్ బి అబ్జర్వ్ దిస్ జనరల్ బేస్ ట్రాప్స్ అంటారు కదా. ఐ వుడెంట్ టాక్ అబౌట్ బేస్ ట్రాప్స్, దట్ ఐ టేక్ ఇట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బట్ బేస్ అటెన్యూయేషన్ వచ్చేసి మనకి స్క్రీన్ వెనకాల చేస్తున్నాం at the ceiling part. So this 2 feet we have taken as a base attenuation part, and similarly at the rear wall side and at the ceiling side. Okay, we have taken about 2 feet in the ceiling and back wall almost a feet we have taken for attenuation of base trap. ఏదైతే లో ఫ్రీక్వెన్సీస్ అంటారో ఆ బేస్ అంతా అబ్జర్వ్ అవ్వాలి. ఇట్స్ లైక్ అ సునామీ వేవ్ విచ్ ఇస్ ఫాలోయింగ్ ఇన్సైడ్ ద రూమ్. అండ్ అట్లాంటి సునామీని అబ్జర్వ్ చేయాలంటే దాని తగినట్టు థిక్నెస్ కూడా కావాలి. మీకు ఏదైతే వాల్ ప్యానల్స్ లో 4 inches లో అయిపోతే 3 inches లో అయిపోతే, సో ఇవన్నీ కాదు. దిస్ ఇస్ వాట్ ఈస్ రియల్ అకోస్టిక్స్ విచ్ USK Electronics has given to this home theater. And similarly side walls కి వచ్చేటప్పటికి it is not necessary that you do a 3-inch thickness all across. సో ఎక్కడ కావాలో, సో బేసిక్లీ హై ఫ్రీక్వెన్సీ మిడ్ ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ ఎక్కడ అబ్జర్వ్ చేయాలో దాన్ని బట్టి ఈ థిక్నెసెస్ అన్ని మెషర్ చేసి సిమ్యులేట్ చేసి చేసిన హోమ్ థియేటర్ ఇది. సో సీలింగ్ లో వచ్చేసి డిఫ్యూజర్స్ యూజ్ చేస్తున్నారు లోపల బిహైండ్ ద ఫ్యాబ్రిక్, అండ్ వాల్ లో వచ్చేసి దే హ్యావ్ యూజ్ డిఫ్యూజర్స్ అండ్ అబ్జార్బర్స్ ఫార్ మిడ్ ఫ్రీక్వెన్సీస్ అండ్ హై ఫ్రీక్వెన్సీస్. మిడ్ ఫ్రీక్వెన్సీ అంటే మన వోకల్ ఫ్రీక్వెన్సీస్ అనమాట, హై ఫ్రీక్వెన్సీ అంటే గజల్ సౌండ్స్ అట్లాంటిది అనమాట. సో ఇవన్నీ కూడా యూనిఫామ్ గా అబ్జర్వ్ చేసి డిఫ్యూజ్ చేస్తే కానీ మనకి సౌండ్ అనేది సీటింగ్ స్పాట్ కి రీచ్ అవుతుంది. లేకపోతే కంప్లీట్ గా మీకు అబ్జర్వ్ అయిపోతుంది, మీకు ఏమే సౌండ్ వినబడదు అనమాట. ఇంత ఆల్మోస్ట్ ఈ 30 feet రూమ్, ఈ 30 feet రూమ్ కి 180-inch స్క్రీన్ వెనకాల నుంచి స్క్రీన్ సౌండ్ రావాలి అంటే యూ నీడ్ అ ప్రాపర్ అకోస్టిక్స్ ఆర్ ఎల్స్ దిస్ రూమ్ వుడ్ బి అ టోటల్ మెస్ అప్. హోమ్ థియేటర్ స్పెషాలిటీ ఏంటంటే దిస్ ఇస్ అ 3-layered హోమ్ థియేటర్ అనమాట. సో మనం ఫస్ట్ లెవెల్ చూసాం విచ్ ఇస్ అ రెగ్యులర్ హోమ్ థియేటర్ ఫార్మాట్ 7 channel అంటారు, 7.1 9.1 అని. సో ఈ 7.1 layers we have seen where it is installed. నౌ ద సెకండ్ లేయర్ వచ్చేసి మనకి హైట్స్ అంటారు. హైట్స్ లో వచ్చేసి ఇది లెఫ్ట్ హైట్, సెంటర్ హైట్ ఇట్స్ ఇన్ ద సీలింగ్ లో ఇన్స్టాల్ అయి ఉంది, అండ్ రైట్ హైట్. సో ఈ 3 heights వచ్చేసి మనకి ఇమర్సివ్ హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ డాల్బీ అట్మోస్ ఫార్మాట్ లో ఇది పనిచేస్తుంది అనమాట. అదే విధంగా మనకి సరౌండ్స్ లో వచ్చేటప్పటికి ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ హైట్ సరౌండ్, ఇక్కడ రైట్ హైట్ సరౌండ్. ఈ యాంగిల్ ట్యాపర్ చేసాము సో దట్ ఇట్ ఈస్ యాంగిల్ టువర్డ్స్ ద సీటింగ్ అన్నట్టు. అండ్ ఈవెన్ ఇట్ సైడ్ చూస్తే వీ హ్యావ్ టేకెన్ ఆర్టిఫిషియల్ బీమ్ టు యాంగిల్ ద స్పీకర్స్ ఇట్ సైడ్ టువర్డ్స్ ద సీటింగ్. అండ్ బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ కూడా CI 4100 KEF స్పీకర్స్ విచ్ ఆర్ THX సర్టిఫైడ్ స్పీకర్స్ ఇక్కడ ఇన్స్టాల్ అయ్యి ఉంది, విచ్ ఆర్ ఆల్సో యాంగిల్డ్ ఇన్సైడ్. బట్ యూ బయట నుంచి చూస్తే ఫ్లాట్ గా కనబడుతుంది ఫ్యాబ్రిక్ ప్యానల్, కానీ లోపల పక్క యాంగిల్ చేస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ 2 heights సరౌండ్స్ ఉంటుంది విచ్ ఆర్ ద రేర్ సైడ్స్. సో అదే విధంగా ద థర్డ్ లేయర్ విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లేయర్ ఫర్ డాల్బీ అట్మోస్, ఏరోప్లేన్ సీన్స్, రెయిన్ సీన్స్ ఇవన్నీ రావడానికి మేజర్ ఇంపాక్ట్ విచ్ విల్ గివ్ అస్ ద ఎంటైర్ ఇమర్సివ్ ఫీల్ ఆఫ్ దిస్ హోమ్ థియేటర్. అండ్ ఈ ఎంటైర్ ఫీల్ కి యాడ్ అయ్యే ఇంపాక్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న బార్, అండ్ ఈ బార్ వచ్చేసి దిస్ ఇస్ గోయింగ్ టు యాడ్ ద ఎంటైర్ ఎక్స్ట్రా ఫీచర్ టు దిస్ హోమ్ థియేటర్. అండ్ ఈ ఫీచర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మీకు ఈ యూజర్ హూ ఇస్ డాక్టర్ సుధీర్ గారు మీకు తన నోటి ద్వారా తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కాసేపట్లో వినండి. సార్ ఈరోజు మనం ఓరుగల నగరం హన్మకొండలో ఉన్నాము. బాలాజీ హాస్పిటల్ MD అయిన డాక్టర్ సుధీర్ గారితో ఉన్నాము. వారి హోమ్ థియేటర్ మనం ఇక్కడ అకోస్టిక్స్ చేసి ఇచ్చాం. సో వారి మాటలోని అకోస్టిక్స్ ఎలా వచ్చాయి, ఈ అకోస్టిక్స్ హోమ్ థియేటర్ ఓవరాల్ పర్ఫార్మెన్స్కి ఎలా హెల్ప్ చేసింది మన డాక్టర్ సుధీర్ గారి మాటలో విందాం. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి సార్, మీ హోమ్ థియేటర్కి ఈ అకోస్టిక్స్ ఎలా హెల్ప్ అయింది, మీరు ఎలా ఎంజాయ్ చేయగలుగుతున్నారు, ఓవరాల్గా సౌండ్ ఎలా ఎంజాయ్ చేయగలుగుతున్నారు, మీ మాటల్లో మీరు చెప్పండి సార్ దాని గురించి. హాయ్, నేను డాక్టర్ సుధీర్ కుమార్, ఆర్థోపెడిక్ సర్జన్,
బాలాజీ హాస్పిటల్ వరంగల్. ఈ బాలాజీ హాస్పిటల్ మా నాన్నగారైన డాక్టర్ సూర్యనారాయణ గారు కట్టారండి. 1978లో కట్టారు ఈ బిల్డింగ్. దిస్ ఈజ్ గ్రౌండ్ +2. సో నాకు హోమ్ థియేటర్ కట్టుకోవాలని చాలా సంవత్సరాలుగా ఉంది. ఈరోజు ఆ కోరిక తీరింది. సో నేను ఏమనుకున్నానంటే, నా పైన టెర్రస్ మీద ఆల్రెడీ 6 years బ్యాక్ నేను టాటా షీట్ రేకులు వేయించేశాను. అంతకుముందు ప్రతి ఇయర్ నేను ఒక 2 to 3 lakhs ఖర్చు పెట్టేవాడిని. వర్షం పడ్డా కానీ వాన పడ్డా కవరింగ్ ఇచ్చేసాను టాటా షీట్స్ తోని. ఆ ప్రాబ్లమ్స్ అన్ని పోయినాయి. దెన్ ఐ హ్యాడ్ అన్ ఐడియా, ఎందుకంటే 1978లో కట్టిన బిల్డింగ్ కాబట్టి దీనిపైన మళ్ళీ ఇంకో స్లాబ్ వేయలేదు. సో దానికోసం అని చెప్పి ఓన్లీ షీట్స్ వేసాం. షీట్స్ వేసిన తర్వాత మొత్తం మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయి. దాని తర్వాత నాకు ఇక్కడ పెద్ద ప్లేస్ ఉంది. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ అరౌండ్ 4,000 square feet ఏరియా ఉంటుంది. దీంట్లో ఒక 500 square feet లో నేను ఒక హోమ్ థియేటర్ కట్టాలని అనుకుని ఐ హ్యావ్ అప్రోచ్ సో మెనీ పీపుల్. అన్ని చాలా డిఫరెంట్, హైదరాబాద్ లో చాలా ఉన్నాయి కంపెనీస్, అందరి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు యుఎస్కే ఎలక్ట్రానిక్స్ లో నాకు ఈ RO 3D థియేటర్ బాగా నచ్చి వాళ్ళని సంప్రదించిన తర్వాత వాళ్ళు మీతో పాటు మిమ్మల్ని కల్పించారు మాకు. భారత్ అకౌస్టిక్స్ తో కల్పించారు. అండ్ మీరును చంద్రశేఖర్ గారు వచ్చినప్పుడు కూడా చేయొచ్చు అన్నప్పుడు కూడా నేను సివిల్ స్ట్రక్చర్ స్టార్ట్ చేశాను. 9 inches వాల్ కట్టాము మొత్తం. బిల్డింగ్ అప్పుడు ఇంజనీర్ గారు కూడా తీసుకొచ్చి చూపించి, మరి బిల్డింగ్ ఆపుతుందండి, 9 inches వాల్ కడుతున్నాము ఇక్కడ అంటే, ఆయన అన్నారు బీమ్స్ మీద కట్టండి, బీమ్స్ మీద కడితే మీకు ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. సో అలాగే అన్ని సివిల్ స్ట్రక్చర్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాము. కోవిడ్ వల్ల కొంచెం డిలే జరిగింది, బట్ ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెరీ వెల్ అండ్ సక్సెస్ఫుల్లీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. అండ్ ఈవెన్ ఈ అకోస్టిక్స్ వల్ల బయట సౌండ్ లోపల రావట్లేదు, లోపల సౌండ్ బయటికి వెళ్ళట్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. We are at a beautiful home theater in Gandipet, and this is integrated by USK Electronics. We'll take a tour of this home theater, okay, and I'll show you beautiful aspects of this home theater. So ఇక్కడ మీరు చూస్తే ఈ రూమ్ లో ఆడియో సెటప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. సో ఇక్కడ బ్యూటిఫుల్ గా ఫ్రంట్ ప్యానెల్ లో 150 inch డయాగ్నల్ స్క్రీన్ ఉంటుంది. అండ్ ఈ స్క్రీన్ వచ్చేసి పర్ఫరేటెడ్ ఎడ్జ్ ఫ్రీ స్క్రీన్ అనమాట, 16:9 ఫార్మాట్. ఎందుకంటే ఈ క్లయింట్ ఎవరైతే ఉన్నారో దే విల్ వాచ్ ఓన్లీ నెట్ఫ్లిక్స్ కంటెంట్ అండ్ స్పోర్ట్స్ కంటెంట్ అండ్ సమ్ టైమ్స్ మూవీస్. సో ఈ సమ్ టైమ్స్ మూవీస్ కోసం మీరు వైడ్ ఫార్మాట్ వెళ్ళకుండా 16:9 ఫార్మాట్ ఇచ్చామన్నమాట. సో దీంట్లో కూడా ఎడ్జ్ ఫ్రీ ఇచ్చాం, సో దట్ దేర్ ఇస్ అ నైస్ కోవ్లెట్ అరౌండ్ ద స్క్రీన్ which is giving a aesthetic look for the entire elevation, and it's nicely blended. ఇది మనకి width of the room and length of the room ఈ రూమ్ కి వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 22 feet by 16 feet అనమాట, which is quite big. So 22 by 16 is very quite challenging in terms of acoustics also. ఎందుకంటే స్క్వేర్ రూమ్స్ లో మనకి సౌండ్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట ఆల్వేస్, ఎందుకంటే రెజొనెన్సెస్, నోడల్స్, రూమ్ మోడ్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నిటిని కూడా మనము ట్యూన్ చేసి ప్రాపర్గా ఆడియో తీసుకురావడం ఇస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ దట్ వీ హావ్ డన్ ఇన్ దిస్ రూమ్. అండ్ సెకండ్, ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఫ్రంట్లో మీకు స్క్రీన్ తప్ప ఏమీ కనిపించదు. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ camouflaged ఇన్ ద ఇంటీరియర్స్ అండ్ ఇన్ ద ప్యానలింగ్ వర్క్. సో మనకి స్పీకర్స్ వచ్చేసి ఫ్రంట్లో ఇక్కడ ఇన్స్టాల్ చేసిన స్పీకర్స్ మోడల్ వచ్చేసి CI3160 of KEF, which is a THX certified speakers, and it's amazing in-wall speakers. We also have a center height speaker which will give us a reflected center speaker image, so that we have done it. And idi kaakunda we have right speaker and left speaker in the angle fascia. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇమేజింగ్ అనేది ప్రాపర్ గా కన్వర్జ్ అయ్యి మనకి సెంటర్ లో ఉన్న సీట్స్ కి వస్తుంది. లింక్ స్పీకర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది వచ్చేసి CI160QR అని KEF స్పీకర్స్. సో ఇక్కడ 4 స్పీకర్స్ వాడామండి. సో టోటల్ కాన్ఫిగరేషన్ ఈ రూమ్ లో వచ్చేసి 7.2.4 అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ 11.2 అనొచ్చు, 11.1 అనొచ్చు, బికాస్ మనకు వచ్చేది సింగిల్ LFE ఛానల్. సో దాన్ని మనం స్ప్లిట్ చేసి 4 సబ్‌వూఫర్స్ వాడినా కూడా సింగిల్ ఛానలే. లిటిల్ డిలేస్ని సెట్ చేసి మనం ఈ రూమ్ని ఆప్టిమైజ్ చేస్తాము బేస్ ఫ్రీక్వెన్సీస్తో. ఈ రూమ్లో సబ్‌వూఫర్స్ అనేది వెరీ క్రూషియల్ ఆస్పెక్ట్. దానికోసమే సగం 90% ఆఫ్ ద అకౌస్టిక్స్ మనం ఈ రూమ్లో చేసాము. సో ఆ సబ్‌వూఫర్ అనేది వీ హ్యావ్ ఎంబెడెడ్ ఇన్ ద ఫ్రంట్ ప్యానల్. ఇది వచ్చేసి ర్యాక్ అండి, ఎక్విప్మెంట్ ర్యాక్. సో మనకి ఎక్విప్మెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇది కాకుండా SVS సబ్‌వూఫర్ ఇక్కడ ఉంది.
and SVS is the PB1000 Pro. And similarly, we have another SVS PB1000 Pro on the other side of the panel. So ఇది కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి we have taken it in this thing in the paneling. And ఇప్పుడు మనం side surrounds గురించి మాట్లాడితే we have CI4100, which is also involved THX certified KEF speakers. And back surrounds ko say T301 in sleekest speakers in the world. Idi T301 ani KEF lo vastundi. So this is also blending nicely with the interiors. ఈ సరౌండ్స్ ఛానల్స్ అండ్ ఈ ఫ్రంట్ ఛానల్స్ అబ్జార్ప్షన్ కి, మిడ్ ఫ్రీక్వెన్సీస్ అబ్జార్ప్షన్ కి ఈ ప్యానెల్ అనేది ఉంటుంది మనకి. ఈ సైడ్ ప్యానెల్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ డిజైన్ అండి, ఇట్ ఈస్ ప్యూర్లీ రిలేటెడ్ టు అకూస్టిక్స్ అండ్ సైన్స్ ఆఫ్ అబ్జర్వింగ్ మిడ్ ఫ్రీక్వెన్సీస్. సో మిడ్ ఫ్రీక్వెన్సీస్ అంటే మనకి వోకల్స్ కానివ్వండి, ఆర్ ఎల్స్ లిటిల్ బిట్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గిటార్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో అవన్నీ ఇక్కడ అబ్జర్వ్ అవుతున్నాయి. And which frequency is getting absorbed and all these things has got each and every ఏదైతే గ్రూవ్స్ ఉన్నాయో దట్ ఈస్ గాట్ అ సైన్స్ ఇన్ ఇట్. ఏ ఫ్రీక్వెన్సీ అబ్జర్వ్ చేయాలి, ఎంత అబ్జర్వ్ చేయాలి, ఏ లెవెల్లో అబ్జర్వ్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ డీప్ సైన్స్. ఇంకోటి మీకు డౌట్ రావచ్చు, ఇది వైట్ కలర్ రూమ్ ఎందుకు డిజైన్ చేసాం అండ్ నాట్ బ్లాక్ కలర్ రూమ్. సో బేసిక్గా క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఇక్కడ ఇట్స్ నాట్ అ డెడికేటెడ్ హోమ్ థియేటర్, ఇట్స్ అ మీడియా రూమ్ అండ్ అ మల్టీపర్పస్ హాల్. సో ఆ విధంగా మాకు మల్టీపర్పస్గా డిజైన్ చేయాలి అంటే ఇట్ షుడ్ నాట్ బి బ్లాక్ ఆర్ అ డార్క్ ఆర్ అ ఫ్యాబ్రిక్ రిలేటెడ్ రూమ్, ఇట్ షుడ్ బి అ మెయింటెనెన్స్ ఫ్రీ రూమ్. అండ్ సెకండ్ ఇట్ షుడ్ ఆల్సో, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఎక్కువ రాకుండా చాలా న్యాచురల్గా వస్తుంది. సో ఇక్కడ RT60 వాల్యూస్ వచ్చేసి ఆల్మోస్ట్ 0.5 seconds రీటైన్ చేసామన్నమాట, విచ్ ఇస్ ఆల్మోస్ట్ హైయెస్ట్ లెవెల్. అంటే హోమ్ థియేటర్కి వచ్చేసి 0.3 to 0.5 ఉంటుంది, అండ్ స్లైట్లీ రివర్బరేషన్ లైవ్ స్పేసెస్, లివింగ్ స్పేసెస్ అన్నిటికీ 0.5 to 0.8 ఉంటుంది అనమాట సెకండ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రివర్బరేషన్. సో ఆ విధంగా వీ హ్యావ్ ట్రైడ్ అటైనింగ్ దట్ లెవెల్స్ టు గెట్ అ బ్యూటిఫుల్. అంటే కూర్చుంటే మనకి ఆ ఇబ్బందికరంగా ఉండదు అనమాట ఆ డార్క్నెస్ వల్ల. సీలింగ్ పార్ట్కి వచ్చేటప్పటికి మీకు హెక్సాగనల్ అకూస్టిక్ అబ్జార్బర్స్ పెట్టాము. అండ్ ఆల్సో ఈవెన్ అట్ ద రేర్ సైడ్ ఆఫ్ ద రూమ్ మనకి సిమిలర్ కైండ్ ఆఫ్ నోడల్ ఫ్రీక్వెన్సీస్ పడింది కాబట్టి దాన్ని కూడా అబ్జర్వ్ చేయడానికి వీ హ్యావ్ యూస్డ్ ద సిమిలర్ టెక్నిక్ వాట్ ఎవర్ వీ హ్యావ్ యూస్డ్ ఇన్ ద ఫ్రంట్ సైడ్. సో దిస్ ఇస్ మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఈ రూమ్కి 55 Hz ని క్రియేట్ చేయడం, బికాస్ దెర్ వాజ్ అ కంప్లీట్ డిప్ వచ్చింది, ఆ ఫ్రీక్వెన్సీ అనేది లేదనమాట. సో ఆ ఫ్రీక్వెన్సీ లేకపోతే మనకి 90% ఆఫ్ ద కంటెంట్ ఏదైతే బేస్ ఎఫెక్ట్ ఉంటుందో కంటెంట్స్లో అవన్నీ 50 to 60, 30 to 40 మధ్యలో ఉంటుంది అనమాట. సో అవన్నీ ట్రీట్ చేసి ప్రాపర్గా డిజైన్ చేశాం. సో ఇప్పుడు ఈ కంటెంట్ కూడా చూస్తే మీరు బ్యూటిఫుల్గా ఆల్మోస్ట్ ఫుల్ సైజ్ స్క్రీన్ వితౌట్ ఎడ్జ్ చాలా బాగుంది. అండ్ ఈ రూమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇవన్నీ మనం ఈ క్లయింట్ ద్వారా మనం తెలుసుకుందాం కాసేపట్లో. We have done a beautiful home theater and let's hear more about this home theater మన సార్ దగ్గర నుంచి. సో హాయ్ సార్. సో ఎలా మనకి వాట్ వాజ్ యువర్ ఇనిషియల్ ఇంటెంట్ సార్, వాట్ మేడ్ యూ థింక్ దట్ యూ నీడ్ అ హోమ్ థియేటర్ ఫస్ట్, స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్స్? A home theater has been something in my life for a long time. Okay. So I said I wanted a good place, and when I picked up this house, and then they said I can just add a value to it. I said this is going to be a man cave, and the best thing that a man cave can have is a home theater, a bar, and a spa. Fantastic. So okay, you've roamed all across, right, while building this house and explored every inch of, I can say, city wherever you saw the home theater. Then what was your initial challenges that you had seen, and what made you pen down to us? See, what happened is when I was going around different home theater guys, they were explaining things, and I somehow did not get that confidence that they would deliver to me a quality product. Okay, so they were more like, I would sell you the equipment and then let's see about it. I'll get the other things sorted, or I don't want, I won't do the sound system, or I won't do the acoustics, or they were all piecemeal. Okay. So you got to get this done by somebody else, or that somebody by somebody else, and that was a big pain to me. Okay. So when I met you guys, I was absolutely very confident that you would deliver a full-fledged good product to me, and I personally think
I'm very, very happy about what you guys have done. Thank you so much, sir. That's all our pleasure to meet you and taste our design sort of thing. And so, how was the final outlook, sir? Whether we met your intention of design intent, or is it something lacking, or what do you feel like? No, I personally think you guys have done an extremely good job, and absolutely timing was like, whenever I had to call, whenever there was some addition that had to be done, you were spot on time, so didn't have to follow up with you guys. Timelines, you guys stuck to your timelines, deliveries, not an issue on any count. Thank you so much, sir. Thank you so much. So finally, the outlook, and how was the audio experience that you have experienced? Oh, it's been crazy. Some of my friends would really, really feel bad that they don't have something like this. True. And you can see two displays of your restaurant displays, and you can see a Panasonic projector right here, and that's been projected on a white surface. So we have these two setups, and we have 3 cable cubbies on the table. So this is for the main chairman table, and this is the other seats for the delegates. So we have 3 presentation points with HDMI, and we are also having a audio conferencing unit which is Polycom, and there are 3 Yamaha audio conferencing as well as a video conferencing unit integrated with Polycom devices. So this is the entire setup. Now this boardroom is operated in 2 different ways. One, when they are using normal presentation, they're going to have just the presentation on with the projector, and there's not going to be using the displays. Now the second way of operation is a video conferencing. So that time, this entire orientation would be changed from this way to this, and these are the displays which will be used at those times. And the Polycom unit would be used to do the video conferencing, and the Yamaha devices which is there on the table, that will be used for the audio, picking up the audio of the participants. Now coming to the operations, we have done the entire integration with Crestron iPad. So I'll just unlock this. Okay. So this is how it is, and you just click on one button and everything operates on its own. So you have this projector switching on. So you have 2 modes of operations. One is TV presentation and one is projector presentation. So the regular operation is projector. So I'll just click on the projector. Now the lights, everything is integrated with the entire system. So you can see the entire room getting dimmed, and you have these audio being controlled. We look forward to welcoming you to the Dooley family. So meanwhile the projector is switching on. So you have 4 mode of operations, whether I want it from the table, or I have an Apple TV and vPresent and a rack PC. So I have all these 4 operations, 4 modes of operation. So I can just click of one button, I can just switch on the entire thing right there. So I have a Panasonic projector which has been displaying the entire sequence of sources. And likewise, and coming back to the main thing, so we have another TV presentation in this area. So once I click this TV presentation, then my TVs are switched on and the lights are switched on as per that, and then I have got similar presentations. Now I have 2 PCs, one for PC1 and one for PC2. You're shooting the wrong guy. This is the real Ashok Chakravarti, undercover officer. Very happy with USK, with the way they work. Good service, and the demo room also is nicely done up. Good quality sound.
they know what they're doing. They're good in sound. How is your actually farmhouse experience? So My how we have farmer given experience, your I'm very happy, 100% happy. also your actually party music Everything is very and nice. you are amazing. you are dedicated home Dedicated theater. home theater has a good quality and they advise us correctly. Okay. And very happy with that. Thank you. Thank Thank you. you very Thank you. much. Thank you. Thank you. AVTCS is a dedicated audio-video technology solution provider in Hyderabad, India. This is the Welcome Launch. Welcome Launch is designed with ambience, custom lighting, and video wall presentation to display a welcome message for client along with background music, seamless step-by-step integration of designer lighting, media launch integrated with innovation features having very high quality of video and immersive cinema sound designed with customized acoustic panels. The rear walls are artistically designed bass straps to absorb bass and give smooth and deep bass effect. Room ambience designed with custom lighting created wow feeling. This place is used for long hours. The screen wall designed in a unique way to give experience of balanced music, and movie wall, all the speakers are angled to the sweet spot as if the sound is coming from center of the screen without using acoustic screen. The custom seats are designed for the space to accommodate comfortable 7 to 8 persons in the lounge. At the same time, the interior of the roof lights matches the seating spots. Center table. The room is equipped with user-friendly unique center table which has state-of-art features like connectivity of Blu-ray player, Mac PC, gaming, auto cable cubby, multi-viewer to watch security, video conferencing, easy to connect mobile phones, PC mirroring to big screen and work from home. When the main system is in off mode, we provide KEF LS50 wireless for high quality stereo music. This room is integrated with one touch fully automated Creston control system.